రుద్రాక్ష గురించి తెలియని భారతీయులు ఉండరు. దీన్ని పరమ పవిత్రంగా భావించి గురువులు, వేదాంతులు ధరించడం మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన వృక్షాల్లో ఒకటైన ఈ రుద్రాక్ష వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏంటి? దీన్ని ధరించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. అంటే రుద్రాక్షలనేవి సాక్షాత్తు శివుని కంటి నుంచి జాలువారిన అశ్రుబిందువులు. శివపురాణం ప్రకారం రాక్షసరాజైన త్రిపురాసురుడిని సంహరించడానికి శక్తివంతమైన అఘోరాస్త్రం పొందటానికి శివుడు తీవ్రమైన తపస్సు చేశాడు. చాలా కాలం తర్వాత శివుడు కళ్లు తెరిచినప్పుడు కొన్ని అశ్రుబిందువులు భూమిపై పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి రుద్రాక్ష వృక్షాలుగా మొలకెత్తాయని చెబుతారు. అందుకే ఈ ఫలాలను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్షకి ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది ధ్యానానికి, ఏకాగ్రతకు చాలా సహాయపడుతుంది. వైద్యపరంగా రుద్రాక్షలు ధరించటం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. ప్రస్తుతం ఇండో వెస్టర్న్ సంస్కృతుల్లో కూడా ఫ్యాషన్ కోసం ధరించేవారి సంఖ్య పెరగటంతో దీనికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. రుద్రాక్షలను ముఖ్యంగా వాటిపై ఉండే ముఖముల సంఖ్య ఆధారంగా విభజిస్తారు. ఒక ముఖం నుండి 21 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. అత్యధికంగా లభించేవి పంచముఖ రుద్రాక్షలు. ఏకముఖి అంటే ఒక ముఖం కలిగినది. శివుని త్రినేత్రం ఓంకార రూపానికి ప్రతీక. సర్వ విజయం, సిరి సంపదలు, శిరో సంబంధ రోగాల నివారణ దీని ఫలితం. ద్విముఖి శివపార్వతి అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, మనోవ్యాకులత దూరానికి ఫలితాలిస్తాయి. త్రిముఖి త్రిమూర్తి స్వరూపానికి ప్రతీక. దీని ప్రధాన ఫలితం ధనధాన్య సమృద్ధి, కామెర్లు, సర్పదోష నివారణ. చతుర్ముఖి 4 వేదాల స్వరూపానికి ప్రతీక. దీని ప్రధాన ఫలితం ఏకాగ్రత పెరగటం, పరిశోధకులకు, జ్యోతిర్గణిత వేత్తలకు రాణింపు. పంచముఖి పంచభూత స్వరూపం, బ్రహ్మకు ప్రతీక. ఫలితం అకాల మృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగాల నివారణ. షణ్ముఖి కుమారస్వామికి ప్రతీక. ఫలితం శక్తి, విజయం, ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ. సప్తముఖి కామధేనువు, సప్తమాతృకలకు ప్రతీక. ఫలితం అకాల మరణం సంభవించదు, సంపద, కీర్తి, ఉత్తేజం లభిస్తాయి. అష్టముఖి విఘ్నేశ్వరుడికి ప్రతీక. ఆకస్మిక ధనప్రాప్తి, కుండలిని శక్తి పెరగటం దీని ఫలితం. నవముఖి నవగ్రహ స్వరూపం, భైరవుడికి ప్రతీక. అపమృత్యు నివారణ, రాజకీయ పదవుల్లో ఔన్నత్యం దీని ఫలితాలు. దశముఖి దశావతార స్వరూపం, విష్ణువుకు ప్రతీక. అశ్వమేధ యాగ ఫలం, గొంతు సంబంధ రోగాలు, గ్రహ కష్టాల నివారణకు ఇది ఫలితాలు చూపిస్తాయి. ఇక ఏకదశముఖి శివాత్మకమైన రుద్రాక్షకు ప్రతీక. వైవాహిక జీవితంలో ఆనందం, గర్భ సంబంధ రోగాలకు అనుకూలంగా ఈ ఫలితాలు ఉంటాయి. రుద్రాక్షలను సాధారణంగా 108, 54 లేదా 27 సంఖ్యల్లో బంగారం, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారు చేయించి ధరించాలి. వీటిని జపమాలగా కూడా ఉపయోగిస్తారు. దురదృష్టవశాత్తు రుద్రాక్షలకు డిమాండ్ పెరగటంతో మార్కెట్లో నకిలీలు కూడా పెరిగాయి. కొంతమంది మోసగాళ్లు ఎర్రచందనం దుంగలు, రేగుపండ్ల గింజలు లేదా చెక్క పొట్టుతో మౌల్డ్ చేసి రంగులద్ది నకిలీ రుద్రాక్షల్ని అమ్ముతున్నారు. అందుకే రుద్రాక్షలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించి నమ్మకమైన చోట మాత్రమే కొనాలి. రుద్రాక్ష అనేది మన భక్తిని, ఆరోగ్యాన్ని పెంచే ఒక దైవదత్తమైన వరం. వాటి వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ శక్తిని అర్థం చేసుకుని ధరించాలి.